నేపాల్లో సంభవించిన భారీ వరదల్లో చిక్కున్న ఏపీ వాసుల పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మానస సరోవర్ యాత్రకు వెళ్లిన వారితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రానికి చెందిన 41 మంది వరదల్లో చిక్కున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. వీరిలో 34 మంది సురక్షితంగా ఉండగా మరో 7గురి ఆచూకీ తెలియాల్సి ఉందని తెలిపారు. కర్నూలు, ఆదోని ప్రాంతానికి చెందిన 4, టిబెట్లో, తిరుపతి ప్రాంతానికి చెందిన 28 మంది కాట్మండ్లో సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. చిత్తూరు, విజయవాడ, కాకినాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన 7గురి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంతో పాటు కాట్మండ్, చైనాలోని భారత రాయబారి కార్యాలయాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆచూకీ తెలియని వారిని గుర్తించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని, బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రహదారి, విమాన మార్గాలు పునరుద్ధరించిన వెంటనే లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బాధితులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చాలని స్పష్టం చేశారు.